హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐపీఎల్ యాక్షన్ యొక్క వీడియో. సో ఈ వీడియోలో ఆర్సీబీ అంటే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఎవరెవరిని కొన్నారు, ఎంత రేటు కొన్నారు, వాళ్ళ స్క్వాడ్ ఎట్లా అయిందని దాని గురించి ఎట్లా సెట్ అయింది దాని గురించి అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో మీరు అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది ఆర్సీబీ వాళ్ళు ఎవరెవరిని కొన్నారు దాని గురించి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళైతే ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా కప్ అయితే కొట్టలేదు. సో యాక్చువల్ గా ఈ ఇయర్ ఐపీఎల్ యాక్షన్ అయితే 2 days అయితే జరిగింది. సో ఫస్ట్ డే అయితే వాళ్ళైతే ఎవరిని అయితే కొనలేదు. సో మేజర్ ప్లేయర్స్ అందరూ వేరే టీంకి అయితే వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ టీంని అయితే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. నాకు పర్సనల్ గా కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళైతే బాగా పడ్డం అయితే జరిగింది, మా టీం మీద ఎట్లా చేస్తుందని చెప్పి. కానీ సెకండ్ డే మాత్రం వాళ్ళైతే కొంతమందిని అయితే మంచి ప్లేయర్స్ అయితే తీసుకురు. సో అది కొంచెం రిలీఫ్ అయితే ఉంది. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. సో ఈ ఇయర్ వాళ్ళ స్క్వాడ్ చూద్దాం ఎట్లుందో. ఆ స్క్వాడ్ ఇయర్ వాళ్ళ దశని మార్చిస్తుందా లేదా. సో ఫస్ట్ వాళ్ళ రిటైన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ గా వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, మనందరికి తెలిసిందే. సో ఆయననైతే 20 కోట్లకైతే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న స్క్వాడ్ టోటల్ 24 మెంబర్స్ 23 మెంబర్స్ ఎవరు. సో ఈ స్క్వాడ్ మొత్తం చూసుకుంటే కెప్టెన్ అయితే ఎవరైతే కరెక్ట్ గా అనిపిస్తాడు ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ. సో నాకు తెలిసి ఈ ఇయర్ ఆయన కెప్టెన్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. సో చూద్దాం వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు. సో సెకండ్ ప్లేయర్ వచ్చేసి రజత్ పతిదార్. సో ఈయనకి 11 కోట్లు అయితే వీళ్ళైతే రిటెన్షన్ అయితే తీసుకోరు. సో థర్డ్ ప్లేయర్ వచ్చేసి యష్ డయార్. ఈయనకి 5 కోట్లు అయితే వీళ్ళైతే రిటెన్షన్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఓన్లీ వీళ్ళైతే ఇయర్ అయితే 3 players మాత్రమే రిటెన్షన్ తీసుకోరు. సో ఇప్పుడు వీళ్ళు ఐపీఎల్ యాక్షన్ లో ఎవరెవరు కొన్నారు అనే దాని గురించి అయితే చూద్దాం. సో ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి లియామ్ లివింగ్స్టన్. సో ఈయనకి 8,75,00,000 అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది యాక్షన్ లా. సో బెస్ట్ బై అని చెప్పొచ్చు, మిడిల్ ఆర్డర్ లో మంచిగా ఆడతాడు. సో ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి ఫిల్ సాల్ట్. ఈయన ఎక్స్ కేకేఆర్ ప్లేయర్. సో ఈయనని 11,50,00,000 అయితే ఈయనకి ఇచ్చి తీసుకోవడం అయితే జరిగింది. సో సిక్స్త్ ప్లేయర్ వచ్చేసి జితేష్ శర్మ. ఈయనకి 11 కోట్లు ఇచ్చి అయితే నేనైతే తీసుకోరు. సో సెవెంత్ ప్లేయర్ వచ్చేసి జోష్ హెజల్వుడ్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్. సో ఈయనకి 12,50,00,000 ఇచ్చి నేనైతే తీసుకోరు. సో ఎయిత్ ప్లేయర్ వచ్చేసి రసిక్ దా. ఈయనకి 6 కోట్లు అయితే ఇచ్చి ఈయనని కొన్నారు. సో నైన్త్ ప్లేయర్ వచ్చేసి సూయాష్ శర్మ. సో ఈయనకి 2,60,00,000 ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోవడం జరిగింది. సో 10th ప్లేయర్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్, ఎక్స్ఎస్ఆర్హెచ్ ప్లేయర్. సో వాళ్ళైతే ఈయనైతే రిటైర్డ్ అయితే చేసుకోవాల్సింది, కాకపోతే వాళ్ళ పర్సులో సరిపడా పైసలు లేక ఈయనని తీసుకోలేకపోయారు. సో ఆ ఛాన్స్ ఆర్సీబీ అయితే కొట్టేసింది. సో ఈయనకి 10,75,00,000 ఇచ్చి అయితే వీళ్ళు ఈయనని కొన్నారు. సో 11th ప్లేయర్ వచ్చేసి కృణాల్ పాండ్యా, ఆల్రౌండర్. సో ఫినిషర్ కూడా ఆడతాడు. సో ఈయనకి 5,75,00,000 ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో 12th ప్లేయర్ వచ్చేసి స్వప్నిత్ సింగ్. ఈయనకి 50,00,000 ఇచ్చి అయితే ఈయనని కొన్నారు. సో 13th ప్లేయర్ వచ్చేసి టిమ్ డేవిడ్. 3 కోట్లు ఇచ్చి అయితే ఈయనని తీసుకోవడం అయితే జరిగింది. సో బెస్ట్ బై అని చెప్పొచ్చు కూడా. సో 15th ప్లేయర్ వచ్చేసి రొమారియో షుపాట్. ఈయనకి 1,60,00,000 ఇచ్చి అయితే ఈయనైతే కొన్నారు. సో 17th ప్లేయర్ వచ్చేసి దేవదత్ పడికల్. ఈయనకి 2 కోట్లు ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోరు. సో 18th ప్లేయర్ వచ్చేసి స్వాస్తిక్ చక్ర. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే ఈయనైతే తీసుకోరు. సో 19th ప్లేయర్ వచ్చేసి మనోజ్ బాండేజ్. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే ఈయనైతే తీసుకుర్రు. సో 20వ ప్లేయర్ వచ్చేసి లుంగి ఎంగిడి, ఫాస్ట్ బౌలర్, వెస్టిండీస్. ఈయనకి 1 కోటి ఇచ్చి అయితే ఈయనైతే తీసుకుర్రు. సో 21 ప్లేయర్ వచ్చేసి అభినందన్ సింగ్. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే ఈయనైతే తీసుకుర్రు. సో 22nd ప్లేయర్ వచ్చేసి మోహిత్ రాతే. ఈయనకి 30,00,000 ఇచ్చి అయితే ఈయనైతే తీసుకుర్రు. సో టోటల్ గా వీళ్ళ స్క్వాడ్ తీసుకుంటే 22 మంది. సో స్క్వాడ్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు నా ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ లైన్ అయితే చెప్తా. సో ఇప్పుడు ఆర్సీబీ నా ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ ఏం చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. ఓపెనర్స్ ఇద్దరు సెట్ అయ్యారు. సో 1 down వచ్చేసి లియామ్ లివింగ్స్టన్. సో 4th వికెట్ కి రజత్ పతిదార్. సో 5th వికెట్ కి కృణాల్ పాండ్యా. సో 6th వికెట్ కి జితేష్ శర్మ. సో 7th వికెట్ కి టిమ్ డేవిడ్. సో ఇప్పటి వరకు అయితే బ్యాటింగ్ అయితే సెట్ అయింది. ఇప్పటి నుంచి అయితే బౌలింగ్ ఆల్రౌండర్స్ అయితే వస్తారు. సో 8th వికెట్ కి స్వప్నిల్ సింగ్. సో 9th వికెట్ కి భువనేశ్వర్ కుమార్. సో 10th వికెట్ కి జోష్ హెజల్వుడ్. సో 11th వికెట్ కి యష్ డయార్. సో ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్ అయితే తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇది ఆర్సీబీ యొక్క నా ప్లేయింగ్ లెవెల్. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మరింత చేయడానికి నాకైతే ఎంకరేజింగ్ ఉంటుంది. సో మీకు ఒకవేళ టైం ఉంటే నా ఛానల్ అయితే చెక్ అయితే చేయండి. సో ఆ వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబర్స్ అయితే ప్రెజెంట్ అయితే చాలా తక్కువ. సో నేనైతే చాలా కష్టపడి అయితే వీడియోలు అయితే చేస్తున్నా. సో మీరు నాకు ఎంకరేజ్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో ఆర్సీబీకి సంబంధించి ఈ స్క్వాడ్ లో మీ ప్లేయింగ్ ఏమైనా ఉంటే అదైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో లాస్ట్ వీడియో సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించిన వీడియో అయితే రాబోతుంది. వెయిట్ అయితే చేయండి. సో మళ్ళీ ఆ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.